హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ నాగజ్యోతి. ఈరోజు ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ మెయిన్ పాయింట్స్ తెలిస్తే చాలు, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఎంత కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఫ్రంట్ పార్ట్ అద్దినట్టు కుట్టగలుగుతారు. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇలా ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా అటాచ్ చేసిన తర్వాత టూ పార్ట్స్ కూడా ఈక్వల్గా రైట్ సైడ్ రెండు ఒకే వైపు ఉండేలా ఇలా ఉంచాలి. ఇలా ఉంచిన తర్వాత మీకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి మెయిన్ డాట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, మెయిన్ డాట్ మెజర్మెంట్ అసలు ఎంత తీసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఒకసారి చూడంగానే వీడియో అయితే బాగా అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఒక 1/2 ఇంచుతో చిన్న మార్కింగ్ చేసేసుకుని ఆ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. 2.5 ఇంచులకి ఎందుకు మార్కింగ్ చేసుకోవాలి అంటే అక్కడ నుంచి మనం చెస్ట్ లూజ్ కొలుచుకోవాలన్నమాట. ఆ 2.5 ఇంచుల దగ్గర నుంచి చెస్ట్ లూజ్ మనకి ఆది బ్లౌజ్కి ఎంత ఉందో దాని ప్రకారం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. నాకు ఆది బ్లౌజ్ ప్రకారం చెస్ట్ లూజ్ వచ్చేసి 2.5 ఇంచులు ఉందన్నమాట. 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను. చూసారు కదా, నేను ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేశాను. అక్కడ నుంచి 2.5 ఇంచులు, అక్కడ నుంచి చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాను అనమాట. ఈ చెస్ట్ లూజ్కి మిడిల్లో ఒక డాట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఒకసారి టేప్తో మనం ఆ 2.5 ఇంచులు ఇలా టేప్తో ఒకసారి ఇలా ఉంచి మిడిల్లో ఫోల్డ్ చేసి మధ్యలో ఒక మార్కింగ్ అయితే చేయాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసి అక్కడ నుంచి పైకి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసి పక్కనున్న డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్కి కూడా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా మిడిల్ డాట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఉక్సుల పట్టి, కాజాల పట్టి ఉంటుంది కదా, అటు సైడు ఒకసారి లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. టేప్తో ఒకసారి చెక్ చేసుకుని మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఎక్కడ వరకు ఉందో చూసి మిడిల్లోకి ఫోల్డ్ చేసి అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసి అక్కడ నుంచి మనకి డాట్ లెంత్ వచ్చేసి మనకి 2.5 ఇంచులు ఉండాలి. నేను 2.5 ఇంచులకి మార్కింగ్ చేశాను. అక్కడ నుంచి అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు మార్కింగ్ చేసుకుని ఇలా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇట్లా ఆర్మ్ రౌండ్ వైపు కూడా మనం డాట్ అనేది స్టిచ్ చేయాలి కదా, ఆ డాట్ వచ్చేసి నేను 4.5 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. మిడిల్లో చూసారు కదా, నేను రౌండ్ తిరిగిన దగ్గర ఇప్పుడు ఆర్మ్ రౌండ్ తిరిగింది కదా, ఆ రౌండ్ తిరిగిన దగ్గర నుంచి లెంత్ వచ్చేసి నేను 4.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ 4.5 ఇంచులకి స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసి అటు సైడ్ 1 ఇంచు ఇటు సైడ్ 1 ఇంచు క్రాస్గా స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా 3 డాట్స్ కూడా మిడిల్లో చూసారా, 3 డాట్స్ కూడా ఈక్వల్ లెంత్తో ఉండాలన్నమాట. ఇక్కడ చూసారా, ఎప్పుడైనా సరే ఆర్మ్ రౌండ్ వైపు ఉన్న డాట్ మిడిల్ డాట్కి స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక పార్ట్ తీసుకుని ఈ పార్ట్కి మనం మిడిల్లో స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసాం కదా, ఆ లైన్ని ఇలా ఫోల్డ్ చేసి పట్టుకుని మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఆ టక్స్ రెండు కూడా ఇలా కొంచెం క్రాస్ అనేది ఉంచి ఆ క్రాస్తో మనం ఎక్కడి వరకు అయితే లైన్ డ్రా చేసుకున్నామో అక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇటు ఉక్సుల పట్టి, కాజాల పట్టి వైపు ఉండేది ఈ డాట్ కూడా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఆ మార్కింగ్ ప్రకారం స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ వైపు కూడా డాట్ ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. మిడిల్ డాట్కి స్ట్రైట్గా
చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా మిడిల్లో లెంత్ వచ్చేసి 3 డాట్స్కి కూడా ఈక్వల్ లెంత్ అనేది ఉండాలి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.